అదేరు ఇప్పుడు మొన్న 2 సినిమాలు పెద్ద సినిమాలు మేము ఒకేసారి 2 డేస్ 3 డేస్ గ్యాప్ చూసారు. ఒక సినిమా ఇంకో సినిమాకి రిజల్ట్స్ అసలు అస్తమశిఖాంతరంగా ఉంది. మీరు దాని నుంచి బయటపడ్డారా సార్? బ్యాలెన్స్ అయ్యారా? అంటే నేను ఇక్కడ సినిమా ఫీల్డ్లోకి వచ్చిన రోజు నేను 1 ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటాను. డిస్ట్రిబ్యూషన్లో కానీ నేను ప్రొడ్యూసర్గా సినిమాలు తీసుకున్నాను. జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఆ సంవత్సరం ఎన్ని సినిమాలు చేశాము, మా బ్యాలెన్స్ షీట్ ఎలా ఉందని ఒక్కొక్క సినిమా బేరీజ్ చేస్తే నేను నెక్స్ట్ సినిమాకి పని చేయలేదు. డిస్ట్రిబ్యూషన్లో అన్ని సినిమాలు కొంటాం, ఒక ఫ్లాప్ పడిపోతుంది, చాలా డబ్బు పోతే నెక్స్ట్ డే ఫ్రైడే అయిన తర్వాత సాటర్డే నాకు ఎనర్జీ కావాలంటే ఆ నెక్స్ట్ ఇయర్ ఉన్న సినిమాలు బ్యాలెన్స్ ఉన్న సినిమాల మీద ఫోకస్ చేస్తాను. కాబట్టి దాంట్లోకి వెళ్ళి ఒక సక్సెస్ వచ్చినప్పుడు బ్యాలెన్స్ షీట్ చెక్ చేయాలి. నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు ఒకటే సినిమా చేసామనుకో మీరు అడిగినట్టు నాకు రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ చూసినప్పుడు ఆ ఇయర్ టోటల్ ఎన్ని సినిమాలు చేసాము, ఎంత నష్టమా లాభమా అక్కడే డిసైడ్. సో మీరు నో షాక్ ఉంటే నేను సాటర్డే మీ ముందుకు రాలేను కదా.